హాయ్ ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి 2025 పరీక్షలో ఇప్పటివరకు అడిగిన కరెంట్ అఫైర్స్ బిట్స్ అండ్ జీకే బిట్స్ చూద్దాం. ప్రస్తుత ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ అడిగారు. ఉబర్ కప్ ఏ ఆటకు సంబంధించింది? బ్యాడ్మింటన్. సుబ్రహ్మణ్యం భారతి ఏ రాష్ట్రానికి చెందినవారు? తమిళనాడు. నరేంద్ర మోడీ స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది? అహ్మదాబాద్, గుజరాత్. ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి. బ్రహ్మ సమాజ స్థాపకుడు అయితే రాజా రామ్మోహన్ రాయ్. పిఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం అందజేయ మొత్తం 6,000 రూపాయలు. ఇది పెంచడం జరిగింది, ఇంకా అమల్లోకి రాలేదు. భారతదేశానికి రెండో రాష్ట్రపతి ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ. టెంపుల్టన్ అవార్డు మొట్టమొదటి పొందిన వ్యక్తి కూడా సర్వేపల్లి రాధాకృష్ణ. పసిఫిక్ మహాసముద్రంకు ఆ పేరు పెట్టింది ఎవరు? ఫెర్డినాండ్ మాజెలాన్. అంటే ఫెర్డినాండ్ మాజెలాను ప్రపంచ యాత్ర చేసినప్పుడు అతడు అన్ని సముద్రాల కంటే పసిఫిక్ మహాసముద్రం చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి దీనికి పసిఫిక్ మహాసముద్రం పేరు పెట్టారు. రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు. అలాగే స్పేస్ సిటీ బెంగళూరు. ఏరోప్లేన్ సిటీ బెంగళూరు, కర్ణాటక క్యాపిటల్ ఇది. అలాగే సిటిఆర్ఐ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందంటే రాజమండ్రి. రామన్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది? బెంగళూరు. డ్రాగన్స్బర్గ్ పర్వతాలు ఏ దేశంలో ఉన్నాయి? సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాకి 3 క్యాపిటల్ ఉన్నాయి: జోహాన్స్బర్గ్, ప్రిటోరియా, కేప్టౌన్. జలియన్ వాలాబాగ్ దురంతరం జరిగిన ప్రదేశం అమృత్సర్. జనరల్ ఓ డయర్ దీనికి కారణం జలియన్ వాలాబాగ్కి. భారత్లో రెండోసారి అణుపరీక్షలు ఎక్కడ జరిగాయి? పోఖ్రాన్, రాజస్థాన్. ఫస్ట్ అణుపరీక్షలు కూడా పోఖ్రాన్లో జరిగాయి. దాని కోడ్ బుద్ధా స్మైల్. రెండో అణుపరీక్షలు కూడా పోఖ్రాన్లో జరిగాయి. దానికి సీక్రెట్ కోడ్ బుద్ధ సెకండ్ స్మైల్. మా కొద్ది తెల్ల దొరతనం అన్నది ఎవరు? గరిమెల్ల సత్యనారాయణ. అంటే ఎవరి గురించి? బ్రిటిష్ వారి గురించి. బ్రిటిష్ వారు మాకొద్దు అంటే మా కొద్ది తెల్ల దొరతనం అన్నది గరిమెల్ల సత్యనారాయణ. ఫిర్యాదు చేయడానికి ఫిర్యాదుదారు తన మాతృభాషను ఉపయోగించవచ్చని తెలుపు ఆర్టికల్ 350. అదేవిధంగా టర్కీ రాజధాని ఏది? అంకారా. అయితే టర్కీని సిక్ మ్యాన్ ఆఫ్ ద యూరప్ అంటారు. అంటే యూరప్ జబ్బు మనిషి అనే దేశాన్ని అంటారంటే టర్కీ. టర్కీ సుల్తాన్ని ఖలీఫా అని కూడా అంటారు. టర్కీ కరెన్సీ కూడా లేరా. దీన్నే తుర్కియేస్తాన్ అంటారు ఇప్పుడు ప్రజెంట్. ఆర్టీఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ ఏప్రిల్ 1, 2010. బాక్రనంగల్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏంటి? సిమ్లా. ఇది ఒకటి బ్రిటిష్ వాళ్ళకి రాజధానిగా కూడా ఉండేది. లక్షద్వీపుల్లో ప్రధానంగా మాట్లాడే భాష ఏది? మలయాళం. కేరళలో మాట్లాడే భాష కూడా మలయాళం. అదే లక్షద్వీపులు అతి చిన్న దీవులు యూనియన్ టెరిటరీస్లో. లక్షద్వీపుల క్యాపిటల్ ఏంటి? కవరత్తి. ఓకే ఫ్రెండ్స్, మిగతా బిట్స్ ఇంకో వీడియోలో చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.